నేనేం చెప్పినా మా సినిమా మా అన్న నేను పొగినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దశాబ్దానికి కొన్ని సినిమాలు సినీ ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తాయి. అలాంటి దశాబ్దానికి ఒక సినిమా వస్తుంది. ఒకటి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మాతృదేవోభవ ఆ నలుగురు నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మళ్ళీ మా రామం రాఘవం అంత గొప్ప సినిమా ఇది. మళ్ళీ ఇలాంటి సినిమా మా అన్నయ్య చేస్తారో లేదైతే నాకు తెలియదు, కానీ ఇలాంటిది మళ్ళీ చేయలేరు అన్న. మీరు అద్భుతాలు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. చేసిన అలాంటి సినిమానే అంటారు తప్ప ఈ సినిమా అనరు. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ప్యూర్ హార్ట్ అంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే, అంటే ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండడు. ప్రతి తండ్రి హార్ట్ వచ్చే సినిమా ఇది. తండ్రిలో మెచ్చే సినిమా అవబోతుంది రేపు బ్లాక్ బాస్టర్గా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. నువ్వు పడ్డ కష్టం కానీ శ్రమ కానీ మీ నాన్న పైనుండి దీవించి మీతో ఈ సినిమా చేయించాడని నేను మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఐఎమ్ సో వెరీ, నాకు మా అన్నగారు చాలా ప్రౌడ్గా ఉంది. అమ్మ నువ్వు ఇంకా నాన్న లేరు అమ్మ లేరు అట్లా అనొద్దు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అంటారు సముద్రకని గారు మీకు ఫాదర్, రియల్ ఫాదర్ లెక్కనే ఉన్నారు. నాకు తెలిసి చాలా ఆనందం, చాలా ఆనందం, చాలా ఆనందం. ఇప్పుడే మూవీ చూసి వచ్చానండి. అసలు తెలుగు సినిమాలో ఇంత హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అసలు నాకు ఎక్కడ చాలా నచ్చిన సినిమా. మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని తీసుకొని రండి. ఎస్పెషల్ మీకు ఫాదర్ ఉంటే కనుక ఫాదర్ని తీసుకొని వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ధనరాజ్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మెయిన్ ఇంకా మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆమె ఎమోషనల్ సీన్స్ కూడా మీరు వచ్చి చూడండి. ఇంకా మీరు పైసా వసూలు అంటారు, 2-3 సార్లు చూస్తారు సినిమా. నాకైతే పిక్చర్ నచ్చిన సినిమా. మిస్ అవ్వకండి, రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై. అన్నీ ప్రాక్టికల్ అయిపోతున్న రోజులండి. బంధాలన్నీ అబద్ధాలు అయిపోతున్న రోజులు. సారీ, ఇలాంటివి చూస్తే మన బంధాలు మనకు గుర్తొస్తాయి. నేను ఇంతకన్నా మాట్లాడలేనండి, సారీ. మూవీ బాగుందండి. లైక్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద తీశారు, బాగుంది. అంటే అఫ్కోర్స్ కొంచెం స్టోరీ వెళ్ళినంత వరకు కొంచెం నెగటివ్ సైడ్ అనిపించింది, కానీ బట్ ఓవరాల్గా ఎండింగ్ టచ్ బాగుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి. ఐ థింక్ ఇట్స్ స్క్రిప్ట్ బేస్డ్ మూవీ, నాట్ లైక్ కమర్షియల్ కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. యా, ఓవరాల్ ఇట్స్ గుడ్. ధనరాజ్ యాక్టింగ్ సూపర్. ఐ మీన్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ యాక్టింగ్ పరంగా మాత్రం బాగా తీస్తాడు. క్లైమాక్స్లో ఇచ్చి పడేస్తాడు, బాగుంది. మా నాన్న గుర్తుకొచ్చాడు. సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీలింగ్ అండి. చాలా బాగుంది సినిమా మాత్రం. మాకు మా నాన్న గుర్తుకొచ్చి నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడి అంత వరకు తీసుకొచ్చేసరికి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారని అందరికీ చెప్పడానికి ఇది ఒక మంచి మూవీ అండి. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ బట్టి దాన్ని చేశారు. ధనరాజ్ గారు యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇలా యాక్టింగ్ చాలా బాగా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లాంటి మూవీ చూడటం జరిగింది. ఒక ఫాదర్కి సన్కి ఉన్న ఈ రిలేషన్, ఇమోషన్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూపించడం జరిగింది. ఇంకా ధనరాజ్ గారి క్యారెక్టర్ అయినా ఆయన చేసిన యాక్టింగ్ అయినా చాలా బాగా నచ్చింది. ఒక ఫాదర్ అండ్ సన్కి ఉన్న రిలేషన్ని అలా ఎలా చూపించారు అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లాంటి మూవీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. ఇలాంటి మూవీస్ ఎప్పుడు ఇంకా చూడలేదు కాబట్టి చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామం రాఘవం సినిమా ఈరోజు AAAలోను అండ్ AMB మాల్లోను ప్రముఖుల కోసం ప్రీమియర్ చేసాం. చాలామంది వచ్చారు. సినిమా చూసిన తర్వాత మా 2 ఏళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. డెఫినెట్గా స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్లో నేను డైరెక్ట్గా పరిచయం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పృథ్వీ పోలవరపు గారు కానీ లేదా ప్రభా కారిపాక కానీ ఆయన కానీ ఈ సినిమాని నమ్మకపోతే నేను ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్ చేసేవాడిని కాదు. ఈ సినిమాతో నేను దర్శకుని అయ్యేవాడిని కాదు. ఎన్నో మంచి క్యారెక్టర్లు ఫ్యూచర్లో చేయొచ్చు, దీని ముందు చేయొచ్చు, కానీ ఇలాంటి రాఘవ అనే క్యారెక్టర్ చేయడం ఎక్కడో రాసి పెట్టుండాలి. అలా శివప్రసాద్ యానాల్ గారు నా కోసమే రాసి పెట్టారనుకుంటున్నాను. థ్యాంక్స్ సార్, మీరు అడగగానే ఈ కథ నాకు ఇచ్చినందుకు. అలాగే చాలామంది మా DOP గారు హెల్ప్ చేశారు ఈ సినిమాకి. అలాగే మా మదర్, ఈ సినిమాతో నాకు ఫాదర్ దొరికారు, సముద్రకరి గారు లాంటి వాళ్ళు, ఆర్ట్ ప్రమోద్ గారు లాంటి వాళ్ళు. ఎస్, ప్రీమియర్లో చూసిన వాళ్ళందరూ మంచి అప్లాజ్ ఇస్తున్నారండి. ఆ రివ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. రేపు థియేటర్లో మీరందరూ మీ కుటుంబంతో కలిసి వెళ్ళి ఈ సినిమాని చూడండి. మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్లో ఉంటారు.
మా 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 అందరినీ మీరు బ్లెస్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయడానికి మాకు కూడా ఇంకా ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పటివరకు ఈ సినిమాని తీసుకొచ్చింది మీరే, రేపు ఈ సినిమాని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. రామో రాఘవం 21వ తారీఖు థియేటర్లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా థియేటర్లో చూడండి.